అండ్ టీత్ విషయానికొస్తే మనకి మామూలుగా గమ్ అని చెప్పాను గదా! ఆ గమ్ ఎలా ప్రొడ్యూస్ అవుతదంటే, మనం తినే ఆహారం వల్ల అండ్ దాంట్లో గుడ్ బ్యాక్టీరియా వల్ల మొత్తం గమ్ అనేది ఫార్మ్ అవుతది. ఆ గమ్ అనేది చాలా మంచిది. అండ్ ఆ గమ్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకి పళ్ళకి మధ్య గ్యాప్ ఉంటది గదా! ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. అండ్ మనకి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అవన్నీ లోపలికెళ్ళకుండా గమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తదనమాట. మీరు రఫ్ బ్రషెస్ యూజ్ చేయడం వల్ల ఎలా అవుతుందంటే, అది బాగా మీరు రఫ్‌గా యూజ్ చేయడం వల్ల ఆ గమ్ము ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, ఆ గమ్ అనేది ఎరేజ్ అయిపోతా వస్తుంది. బై ఏజెస్ అంటే మీరు రోజులను తరబడి ఎక్కువ అయ్యే కొద్దీ అది పోయి, ఆ సాఫ్ట్ బ్రషెస్ వాడితే మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. గమ్ సేఫ్‌గా ఉంటుంది. ఓన్లీ పైన ఈ పాచ్ ఉంటది గదా! అది మాత్రమే పోతుంది. సో, అందుకే సాఫ్ట్ బ్రషెస్ వాడాలి అంటున్నాను. అండ్ నేను మా డెంటిస్ట్ దగ్గర బుద్ధి తెచ్చుకొని యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా యూజ్ చేయండి.